ఒడిశాలో అద్భుతం జరిగింది. బంగారు రంగులో దగదగ మెరిసిపోతూ భలే ఆకట్టుకుంది ఒక తాబేలు. బాలాసోర్ జిల్లాలోని సుజన్పూర్ గ్రామంలో ఈ తాబేలు కనిపించింది. దీన్ని సడన్ గా చూస్తే నిజమైన బంగారం అనే అనుకుంటారు. అయితే ఈ తాబేలును ఆ గ్రామస్తులు అటవీ అధికారులకు అప్పచెప్పారు. ఇది అత్యంత అరుదైన తాబేలు. దీన్ని అల్బినో రకానికి చెందిన తాబేలు కావచ్చని ఆ అటవీ అధికారి తెలియజేయడం జరిగింది. అయితే మనం ఇప్పుడు తాబేలు గురించి ఎందుకు చర్చించుకోవాలి? ఈ తాబేలు అరుదైన తాబేలు కాబట్టే మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాం అని అనుకోవద్దు. తాబేలు శుభ సూచకం. వైరస్ తో పోరాడుతున్నాం, ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నాం. ఇలాంటి సమయంలో చిలుకూరు బాలాజీ టెంపుల్లో కూడా ఒక తాబేలు దర్శనం ఇచ్చింది. అవును, కోరికలు ఇచ్చే ఇలవెల్పు చిలుకూరు బాలాజీ ఆలయ ప్రాంగణంలోకి, ఆ దేవాలయంలో ఉండేటువంటి శివాలయంలోకి ఒక కూర్మం ప్రవేశించింది. అదే తాబేలు. ఈ విపత్కర కోవిడ్ పై విజయానికి శుభసూచికగా భావిస్తున్నట్లుగా చిలుకూరు ఆలయ అర్చకులు సిఎస్ రంగరాజన్ గారు పేర్కొన్నారు. ఆలయ ప్రాంగణంలోని సుందరేశ్వర స్వామి ఆలయంలోకి తెల్లవారుజామున శివుడి ముందు ఈ తాబేలు ప్రత్యక్షమైంది. అర్చకుడు తలుపు తెరిచేసరికి శివలింగం పక్కనే ఆ తాబేలు ఉంది. ఈ విషయాన్ని ఆలయ అర్చకుడు ప్రధాన అర్చకులకు చెప్పగా ఆ కూర్మానికి పూజలు చేశారు. వైరస్ ను జయించడానికి విశ్వమంతా ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ తరుణంలో కూర్మం ప్రత్యక్షమవడం అంటే వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో త్వరలోనే వైరస్ ను అంతం చేసే అమృతం లభిస్తుందని, శుభసూచకంగా ఉంటుందని ఆలయ ప్రధాన అర్చకులు తెలియజేయడం జరిగింది. అయితే తాబేలు నిజంగా శుభసూచకమా అంటే నిజం అని చెప్పాలి. సాక్షాత్తు ఆ విష్ణుమూర్తే కూర్మావతారంలో అందరికీ దర్శనం ఇచ్చినట్టు భావిస్తూ ఉన్నారు. ఇక అలాగే వాస్తు దోషాలను తొలగించుకోవాలన్నా తాబేలు ఇంట్లో ఉంటే ఎంతో మంచిది అని చాలామంది వాస్తు నిపుణులే చెబుతూ ఉంటారు. నిజానికి తాబేలు ఇంట్లోకి ప్రవేశిస్తే ఆ ఇల్లు నివాసానికి పనికిరాదని చాలామంది అంటూ ఉంటారు. కానీ వాస్తు నిపుణులు మాత్రం తాబేలు ఇంట్లోకి ప్రవేశిస్తే వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయని చెబుతూ ఉన్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం తాబేలు ఆయుర్దాయం, శుభాలకు సంకేతంగా చెప్పబడుతుంది. అందుకే లోహంతో తయారు చేయబడిన తాబేలును నీటితో నింపిన బౌల్లో ఉంచి మనం ఇంట్లో ఉత్తర దిశలో ఉంచుకుంటూ ఉంటాం. ఇది ఎంతో శుభసూచకం. ఉత్తర దిశలోనే ఎందుకు అంటే, ఉత్తర దిశలో పడక గది ఉన్నట్లయితే నీరు లేని లోహంతో తయారైన తాబేలును కూడా ఉంచవచ్చు. ఇలా చేసినట్లయితే ఆయురారోగ్యాలు, ఆర్థికాభివృద్ధి, శత్రు భయం, శత్రు దోషాలు, నరదృష్టి, అసూయ, ఈర్ష్య ప్రభావం మనపై ఉంటే తొలగిపోతాయి. తాబేలు మాత్రమే కాకుండా తాబేలు లాంటి, కూర్మావతారం వంటి శంఖం, కామధేనువు, కల్పవృక్షం, శమంతకమణి, ఐరావతం వంటి వస్తువులను కూడా మనం ఇంట్లో ఉంచుకోవచ్చు. ఇవి కూడా దోషాలను తొలగిస్తాయి. కూర్మావతారం విష్ణు భగవాని దశావతారాల్లో రెండవది. మెటల్, గ్లాస్, పట్టికం, చెక్కలతో చేసిన తాబేలు బొమ్మల్ని షాపుల్లో అమ్ముతూ ఉంటారు. అయితే ముఖ్యంగా లోహాలతో చేసిన బొమ్మను ఇంట్లో లేదా ఆఫీసుల్లో ఉంచితే శత్రు విజయం ఉంటుంది. ఇక క్రిస్టల్తో చేసిన తాబేలు బొమ్మను నైరుతి లేదా వాయువ్యంలో ఉంచడం ఎంతో మంచిది, మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక అలాగే రంగురాళ్లతో నింపిన నీటిలో ఈ బొమ్మను ఉంచాలి. తాబేలు పాదాలు నీటిలో మునిగేలా ఈ బొమ్మను ఉంచాలి. ఇలా చేస్తే ఆ ఇంట ప్రశాంతత, సామరస్యం, శాంతి, దీర్ఘాయుష్షు, ఆర్థికాభివృద్ధి చేకూరుతుంది. మరి ఇంత శుభసూచకమైన తాబేలు ఏకంగా ఆ దేవుడి పాదాల చెంత ఉండడంతో ఇలాంటి గడ్డు పరిస్థితులను దాటుకొని మంచి రోజులలోకి వెళ్ళబోతున్నామంటూ, ఇదే శుభసూచకమంటూ చిలుకూరి బాలాజీ పూజారి గారు చెప్పడం ఎంతో ఆనందించదగ్గ విషయం. మరి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.